కేసీఆరే ఒక టీవీ9 ఇంటర్వ్యూలో అనుకుంటా రాధాకిషన్ రావు ఓడాడు రాధాకిషన్ రావు అని మాట్లాడిండు. ట్యాపింగ్ మాకేం సంబంధం అని మాట్లాడిండు. ట్యాపింగ్ చేస్తారు కానీ మేం చెప్తే ఎందుకు చేస్తారని మాట్లాడిండు. రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ సొంత కూతురే ఇంటి అల్లుడి ఫోన్నే ట్యాప్ చేసిరట. అంటే కవిత భర్త ఫోన్నే ట్యాప్ చేసిరట. ఇంతకంటే దిక్కుమాలిన వ్యవహారం ఉందా? ఎవడన్నా ఇంటి అల్లుడికి మర్యాదలు చేస్తారు, ఇంటి అల్లుడిని గొప్పగా కొడుకు లెక్క చూసుకుంటారు. కానీ ఇంటి అల్లుడు ఎవరెవరితో మాట్లాడుతున్నాని ఫోన్ ట్యాప్ చేస్తాడు ఎవడన్నా? దరిద్రుడు ఎవడన్నా ఉంటాడా? ఆ దరిద్రులు ఉన్నారు మా ఇంట్లోనే అని చెప్పి కవిత చెప్తున్నది. ఏమనాలి వీళ్ళని? మనుషులు అనాలనా? ఇంకేమనాలా? సొంత కూతురే బయట పెడుతుందండి. ఎవరో బయట పెట్టట్లే, మేము బయట పెట్టట్లే. మేము మాట్లాడితే కేసీఆర్తో పర్సనల్ అని అంటారేమో. సొంత కూతురు బయటకు వచ్చి చెప్తున్నది. సిగ్గులు ఎదురా మీకు? ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారా మీరు? ఇంతకంటే దరిద్రులారా మీరు అని చెప్తున్నది. ఇప్పుడు ఈ మాటలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగానే మీ బావ ఫోన్ని ఎవరు ట్యాప్ చేశారు? నువ్వా, మీ తండ్రా, హరీష్ రావు, ఇంకెవరు ట్యాప్ చేశారన్నది ప్రజల ముందుకు వచ్చి చెప్పాలా? సరే, ప్రజలకు చెప్పగానే కనీసం మీ చెల్లెకన్నా చెప్పు. అమ్మ ఇది కుదరదు, మీకు కుదరదు. కానీ మీరు ఒక్క దాంట్లో మాత్రం సక్సెస్ అవుతారు. బీఆర్ఎస్ని సమూలంగా బొందబెట్టడంలో మీరు 100% సక్సెస్ అవుతారు. కానీ మీరు ముఖ్యమంత్రి అవుతా, అధికారంలోకి వస్తుంటే అది కష్టం, కుదరదు. అది ఇక ఈ రాష్ట్రంలో అసలే కుదరదు. ఇక మరి వేరేదన్నా ఇంకెక్కడికన్నా చేసుకుంటేమో కానీ తెలంగాణలో అయితే అసలు కుదరదు. ఇప్పుడు మీ మీద ఉన్న ఆరోపణల మీద కూడా మీరు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఏం కబ్జాలు చేయలేదు, నేను ఏం తప్పు చేయలేదు, అసలు మరీ ఎందుకు ఇవన్నీగా? మీరు చేయలేదా? ఏం చేయలేదా? కబ్జాలు పెట్టలేదా? ఏడా? ఎట్లొచ్చే మీకు శంకరపల్లి అంత పెద్ద ఫామ్ హౌజు కథ? అసలు ఫారెన్ నుంచి షెట్లు, ఫారెన్ నుంచి బండలు గిండలు అంతా మొత్తం మేమే కదా బయటికి తీసుకొచ్చింది.